మేడం గారికి చాలా పొగరు ఎక్కువ, ర్యాష్గా ఉంటారు. నేను అబ్బాయికి ఏమాత్రం తక్కువ కాదు. పొగరు అనొద్దండి. ఇప్పుడు పొగరని ఎలా జడ్జ్ చేయడం చాలా ఈజీ. జడ్జ్ నేను కూడా చేయగలుగుతా. బట్ జడ్జ్ చేసే ముందు వాళ్ళు ఎలా ఉన్నారు, ఎందుకంటే యూత్కి ఎలాంటి సీన్స్ కావాలో అలాంటి సీన్స్ ఉన్నాయి. సో 18+ కంటెంట్ అనిపించింది నాకైతే. అవతలి వాళ్ళకి రెచ్చగొట్టినట్టుగా ఒక ఫీలింగ్లోకి తీసుకెళ్ళినట్టు అనిపించింది నాకు సాంగ్. కొత్తగా ఉంది నీ ఊపిరిన చెంత చరితే ఒళ్ళంతా చిత్తవుతోంది. ఎక్స్పోజింగ్ తప్పితే మనం ఎక్కడ అంటే ఇందులో చూపించిన కాబట్టి మళ్ళీ ఈ వేరియేషన్స్ కూడా చూపిస్తే బాగుంటుంది, ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్కి మనం గ్రాప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ షూట్స్ చేశారా, లేకపోతే చేయాలనే ఉద్దేశంతో చేశారు? బోల్డ్గా అన్నారు మీరు బోల్డ్ అంటారు, నేను మోడర్న్ అంటాను దాన్ని. సో అది కూడా వెస్ట్రన్ చూసారు. 3 వేరియేషన్స్లో నన్ను నేను చూసుకోవాలని అనుకున్నాను, అలాగే చేశాను. మనసంతా ఏదో మాయ సాంగ్ ఇష్టం, ఇంకొంచెం ఎక్కువ ఇష్టం రాధ. ఎందుకంటే నేను రాధ గెటప్లో నేను చాలా బాగా. సో ఇప్పటివరకు మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? మీ లైఫ్లో ఇప్పటివరకు జరిగిన క్రేజియస్ట్ థింగ్ ఏంటి? క్రేజీగా మీరు మర్చిపోండి ఇప్పటివరకు, బాగా ఎమోషనల్గా ఫీల్ అయింది మీరు ఇప్పటివరకు స్టిల్ రైట్ నౌ? చాలా ఉన్నాయండి, 1-2 కాదు. కెరియర్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ విషయంలో నేను చాలా ఎమోషనల్. మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేనండి స్టిల్ అండ్ స్టడీయింగ్ అండి. స్టిల్? అంటే నా విజన్ గన్ షాట్ లాగా ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజ్ అని. ఈరోజు మనతో పాటు అంజలి మేడం గారు ఉన్నారు. సో చాలా చిన్న ఏజ్లో చాలా అచీవ్మెంట్స్ చేశారనమాట. రీసెంట్గా ఒక సాంగ్ కూడా లాంచ్ చేశారు ప్రసాద్ ల్యాబ్స్లో, అండ్ దానికి కూడా చాలా గెస్టులు రావడం జరిగింది. అండ్ ఆ లాంచ్ కూడా ఎలా జరిగిందంటే, మనం పెద్ద మూవీకి ఎలా అయితే ప్రెస్ మీట్ చేస్తామో అలా ఆ రేంజ్లో జరిగింది. సో ఒక చిన్న సాంగ్ రిలీజ్కి ఇంత హడావిడి చేయడం అవసరమా? అండ్ రీసెంట్గా ఎస్ఎల్సి క్రియేషన్స్ అని కూడా క్రియేట్ చేశారు. సో దీని అంతటికీ రీజన్ ఏంటి? తనకి తను ఒక చిన్న ఎంపైరే నిలబెట్టేశారనమాట. సో ఇవన్నీ కూడా మనం మేడం గారి మాటల్లో అడిగేద్దాం. సో నమస్తే మేడం. హలో అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. వాట్ అబౌట్ యూ? సూపర్ మ్యామ్. సో మీ పూర్తి పేరు మేడం? అంజలి నందం. అంజలి నందం. సో రీసెంట్గా ఒక సాంగ్ లాంచ్ అయింది మేడం, ఓన్లీ ఫీలింగ్. చాలా బాగుంది. అండ్ 0 సబ్స్క్రిప్షన్ ఛానల్లో పెట్టారు. అప్పటికి ఒక 15,000 వ్యూస్ వరకు వచ్చేసాయి, మంచి సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఆ చిన్న సాంగ్ని అంత పెద్ద లెవెల్లో రిలీజ్ చేయడం అవసరమా? అంటే చిన్న పెద్ద అనే అయితే ఏం లేదండి. ఇక్కడ నాకు ఏదైనా ఈక్వల్గానే చూస్తాను నేను. మూవీ అయినా, యూట్యూబ్లో వీడియో అయినా, ఇన్స్టాగ్రామ్లో రీల్ అయినా కూడా. సో ఏదైనా కూడా ఎండ్ ఆఫ్ ద డే జనాలకే వెళ్తుంది, కరెక్ట్నా? సో మేమేంటంటే ఫస్ట్ స్టార్ట్ చేయడానికి రీజన్, యూట్యూబ్లో రిలీజ్ చేసినా, వేరే ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసినా కూడా ప్రమోషన్ అనేది కూడా మూవీ రేంజ్లో ఉండాలి, బికాస్ ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి. ఆ థాట్లో స్టార్ట్ చేయడమే జరిగింది. అంటే యాక్చువల్గా మేము కూడా మూవీస్, సాంగ్స్ ప్రమోషన్ చేస్తూ ఉంటాం మేడం. రెగ్యులర్గా మేము ప్రసాద్ ల్యాబ్స్కి వెళ్తూ ఉంటాము. సో ప్రసాద్ ల్యాబ్స్కి వచ్చే వాళ్ళు ఎట్లుంటారంటే, మినిమం 2 to 3 CR బడ్జెట్ ఉన్న వాళ్ళే అక్కడ లాంచింగ్ పెట్టుకుంటారు. సో యూట్యూబ్ విషయానికి వచ్చేసరికి తక్కువ బడ్జెట్లో కొంతమంది చేస్తారు. సో అది ఏం చేస్తారంటే వాళ్ళ వరకే ప్రమోట్ చేసుకుంటారు, ఫ్రెండ్స్ వరకు, ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు. సో మీరు అక్కడ పెట్టి చాలామంది గెస్ట్లను కూడా పిలిచారు కదా. సో అంత భారీ రేంజ్లో రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటనేది నేను అడుగుతాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎస్ఎల్సి అంటే నా ఫర్మ్ నేమ్ అండి, అది శ్రీలోకాంకర క్రియేషన్స్. సో శ్రీలోకాంకర క్రియేషన్స్ అనేది స్టార్ట్ చేసేటప్పుడు మేము ఇది మనం నార్మల్ స్టేజ్లో ఉంచొద్దు, బికాస్ బయట వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇస్తున్నాం అనేది ఫస్ట్ థింగ్. నాకు ఆడియన్స్కి వెళ్ళాల్సింది, కొత్త వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. రీజన్ నేను ప్రసాద్ ల్యాబ్స్లో సాంగ్స్ కోసమే మనం ప్రివ్యూ పెట్టడం జరగలేదు. ఫస్ట్ రీజన్ వచ్చేసి, మెయిన్ రీజన్, శ్రీలోకాంకర క్రియేషన్స్ నుంచి డైరెక్టర్స్కి, యాక్టర్స్కి, డిఓపీస్కి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం, మనము ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నాము, ఈ ప్లాట్ఫామ్లో ఎవరైనా హ్యాపీగా రావచ్చు అని చెప్పడానికి ఫస్ట్ రివ్యూ పెట్టడం జరిగింది. ఓకే, మెయిన్ రీజన్ అంటే అదే అండి. అండ్ ఆఫ్టర్ దట్ ఆబ్వియస్లీ మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ బయటకు తీసుకెళ్ళాలి అంటే మనం మల్టిపుల్ వేస్లో చేయొచ్చు. నాకేంటంటే లాంచ్ టైంలోనే మన సాంగ్స్ని బయటకు తీసుకెళ్తే, ఎలాగో గెస్ట్లు వస్తారు ఆ టైంలో, చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా ఫ్యామిలీ ఉన్నారు, మీడియా ఉంది, ప్రెస్ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ఇంకొంచెం హెల్ప్ అవుతుంది. సో ఛానల్ కన్నా థాట్లో స్టార్ట్ చేస్తాం.
నార్మల్గా ఆడపిల్లలకి పొగరు ఉంటుందని నేను విన్నాను మేడం. ఓకే. సో మీకు మరీ పొగరు ఎక్కువ అంట కదా, నిజమేనా? ఎవరు చెప్పారు మీకు? ఏదో విన్నాను నేను ఇట్లా, మేడం గారికి చాలా పొగరు ఎక్కువ, ర్యాష్గా ఉంటారు ఓకే. ఎవరన్నారు? అంటుంటారు. ఏదో మీ టీంలోనే ఎంక్వైరీ చేశాను, కొంతమంది చెప్పారు, నేను కూడా కొన్ని ప్లేస్లో టీమ్ చూసాను. పొగరన్నారా? ఓ మేడం గారికి చాలా పొగరు, చాలా బాసీగా ఉంటారు అని చెప్పేసి. నిజమేనా అది? మేబీ వాళ్ళ పర్స్పెక్టివ్ అండి అది. అంటే ఇప్పుడు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. కరెక్ట్ కదా? అంటే నేను కూడా లైవ్ లో చూసాను, మీకు పొగరే అనిపించింది నాకు. మేబీ ఇట్స్ అప్స్ టు యూ. బట్ నేనేమంటానంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాను దాన్ని. సో యాజ్ ఏ ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్ నేను అంత ఈజీ కాదు అందరిని హ్యాండిల్ చేయడం. అమ్మాయి అంటే చాలా ఈజీగా తీసేసుకుంటారు, ఏం చేస్తారులే, అరే ఏం ఉండదు, అరుస్తారు, మహా అయితే ఏదన్నా వదిలేస్తారు అని. సో నేను అబ్బాయికి ఏమాత్రం తక్కువ కాదు ఇక్కడ. ఓకేనా? సో అబ్బాయిని ఎలా అయితే చూస్తారో నన్ను కూడా అలాగే చూడాలి ఇక్కడ. అది కొన్ని విషయాల వరకు ఓకే మేడం, మీ పర్సనల్ వరకు అయితే ఓకే, మీకు పొగరు ఎంతైనా చూపించుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చినట్టు కొట్టి పడేయచ్చు. కానీ మీ లాంచింగ్కి కొంతమంది గెస్ట్లను పిలిచారు, రమణ లోడెత్తాలరా సీనియర్ యాక్టర్, తన గురించి అసలు మీరు మాట్లాడలేదు, అండ్ మీడియా వాళ్ళకి మీరు వెల్కమ్ చెప్పలేదు, హాయ్ చెప్పలేదు, వాళ్ళకి ఏది అప్రిషియేట్ కూడా చేయలేదు. అంటే మనం డబ్బులు ఇచ్చేసాము, వచ్చేసారు, మనకి ఎందుకులే, మన ప్రోగ్రామ్కి వచ్చారు, మన ప్రోగ్రామ్ మనం చేసుకొని వెళ్ళిపోదాం అన్నట్టు అనిపించింది నాకైతే. ఓకే, నాకు ఇప్పుడు అర్థమైంది మీరు పొగరు అని ఎందుకు మెన్షన్ చేశారో. దట్ ఈస్ నాట్ పొగరు అండి. సో ఏమంటారంటే నాకు ఫస్ట్ స్టేజ్ అది నా లైఫ్లోనే ఎంటైర్ నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ స్టేజ్ ఎక్కడం. అండ్ దట్టు నాకు అంతమందిని చూసేసరికి ఒకటేసారి నా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, నేను ఒక బిజినెస్ నెట్వర్క్లో ఉన్నాను, నా కొలీగ్స్ వచ్చారు, అందులో ఉన్న వాళ్ళు వచ్చారు, నెట్వర్క్లో ఉన్న వాళ్ళు, మీడియాని చూసాను ఫస్ట్ టైం నేను. మీరు అబ్జర్వ్ చేస్తే నేను కార్లోంచి దిగేటప్పుడు కూడా చాలా నర్వస్ ఫీల్ అయ్యాను, నేను స్మైల్ ఎక్కడా చేయలేదు. బట్ దాన్ని పొగరుగా పోర్ట్రే చేస్తున్నారంటే జనాలకి వదిలేస్తాను నేను దాన్ని. అది పొగరు కాదండి, నర్వస్నెస్ అంటారు. నేను చాలా ఫియర్ ఫీల్ అయ్యాను ఆ రోజు. బికాస్ ఎందుకంటే యాజ్ ఎ గర్ల్గా అంత హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. ఎంత పిఆర్ని పెట్టుకున్నా మనము, ఎంత మన టీం వర్క్ చేస్తున్నా కూడా ఎండ్ ఆఫ్ ద డే బర్డెన్ అంతా నా షోల్డర్ మీదే ఉంటుంది. సో కుమ్రన్ గారి విషయంకి వచ్చేసరికి ఏమైందంటే నేను మీడియాకి విష్ అయిపోవడానికి రీజన్ నాకు ఫస్ట్ ఎలా మాట్లాడాలో తెలియలేదు, నాకు ఎవరు చెప్పలేదు, గైడ్ చేయలేదు. మేడం మీరు ఇలా వెళ్తే ఇలా మీడియాతో విష్ చేయాలి, మీడియాకి విష్ చేయాలి, మీడియాతో ఇంటరాక్ట్ అవ్వాలి, మీడియాతో ఇలా మాట్లాడాలి, నాకెవరు చెప్పలేదు. ఈరోజు ప్రివ్యూ ఉంది, మీరు స్పీచ్ ఎలా అనుకుంటున్నారో అలా ప్రిపేర్ అవ్వండి అన్నారు. బట్ స్టిల్ నేను ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకంటే నా మనసులో ఏది ఉందో అదే మాట్లాడాలి అక్కడ అనుకునే వచ్చాను నేను. నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. యాక్చువల్గా కుమ్రన్ గారికి కూడా నేను ఫోన్ చేసి వెంటనే ఇమ్మీడియట్గా కాల్ చేసి చెప్పడం జరిగింది మీడియాకి. యాక్చువల్గా నా థాట్ ఏంటంటే నేను ఇంటూ బిజినెస్లో ఉన్నానండి, ఫస్ట్ నేను విష్ చేసేదే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని చెప్తా. నా మీటింగ్కి వెళ్ళినా కూడా గుడ్ మార్నింగ్ లీడర్స్ అని చెప్తా ఫస్ట్. అలాంటిది నేను అక్కడ స్టక్ అయిపోయాను. ఐ డోంట్ నో నేను ఏమైందో తెలియలేదు ఆ రోజు. వన్ స్టేజ్ దిగిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, దట్ ఈస్ వెరీ రిగ్రెట్ మూమెంట్ ఫర్ మీ ఎంటైర్ లైఫ్లో. బికాస్ ఎందుకంటే విష్ చేయడం అనేది మీడియాకి, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ మీడియా, గుడ్ ఈవినింగ్ ప్రెస్, అలా నేను చెప్పలేకపోయాను. మీరు అబ్జర్వ్ చేస్తే శ్రవంతి గారికి ఒక్కరికే నేను అది కూడా విష్ చేయలేదు, థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు అని చెప్పాను. నేను వెంటనే కుమరన్ గారికి కూడా కాల్ చేసి ఇలా అయ్యిందండి ఏమనుకోవద్దు అంటే, సార్ నాకేం చెప్పారంటే, ఫస్ట్ థింగ్ ఇంకోటి, నేను గెస్ట్లో ఎవరికి పేమెంట్ ఇవ్వలేదండి, నా మీద అభిమానంతో వచ్చారు, సో ఎవరికి ఇవ్వలేదు. అలాంటిది ఆ పర్సనే అర్థం చేసుకున్నారు. బట్ మీడియా, ఫ్రెండ్స్, టీము పొగరు అనుకున్నారంటే, జస్ట్ లెట్ మీ ఫినిష్. సో ఆయన ఏమన్నారంటే ఒకటే మాట చెప్పారు నాకు. యాక్చువల్గా నాకు కుమరన్ గారు ఫ్రెండ్ కాదు, ఆనంద్ గారు అని నా ఫ్రెండ్ ఉన్నారు, హీఈస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఆయనకి నేను చెప్పా నాకు గెస్ట్ కావాలి ఇలాగా అంటే, ఆయన ఇంట్రడ్యూస్ చేశారు, తీసుకొచ్చారు. నేను ఆయనకి వెంటనే కాల్ చేసి, ఆనంద్ గారు నేను కుమరన్ గారికి విష్ చేయలేదు, స్టేజ్ మీద 1 పాయింట్ కూడా ఆయన గురించి మాట్లాడలేదు అని చెప్పినప్పుడు ఫోన్ వెంటనే ఇచ్చారు ఆయన. కుమరన్ గారు ఒకటే మాట అన్నారు, యాజ్ ఎ గర్ల్గా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే ఇంత హ్యాండిల్ చేసి ఇది ఒక్కటి మర్చిపోవడం తప్పు కాదు. సో నేనైతే రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. మీరు ఇంకా ఎమోషన్ చూసి నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాను మీ విషయంలో. అంత హ్యాండిల్ చేస్తున్నా ఒక సింగిల్ హ్యాండ్తో ఇంతమందిని హ్యాండిల్ చేయడం నేను కూడా హ్యాండిల్ చేయలేనేమో, అంత బాగా హ్యాండిల్ చేస్తున్నా. నేనైతే మనసులో పెట్టుకోలేదు. 365 డేస్లో ఎప్పుడు కాల్ చేయాలన్నా నేను నంబర్ ఇస్తున్నా, ఇప్పుడే మీరు నోట్ చేసుకోండి అని చెప్పి నంబర్ ఇచ్చి కాల్ కట్ చేశారు ఆయన. సో ఆ సిచ్యువేషన్, ఆ సీన్ చూసిన వాళ్ళైతే ఇది అనుకోవడంలో తప్పు ఉందా, మీకు పొగరు ఉందని? పొగరు అనొద్దండి. ఇప్పుడు పొగరని ఎలా జడ్జ్ చేయడం చాలా ఈజీ, జడ్జ్ నేను కూడా చేయగలుగుతా. బట్ జడ్జ్ చేసే ముందు
వాళ్ళు ఎలా ఉన్నారు ఉమ్. ఆలోచించాలి. బికాస్ నేను స్టేజ్ మీద ఏడ్చాను కూడా, మీరు అబ్జర్వ్ చేస్తే నేను చాలా ఎమోషనల్ అదే అడుగుదాం అనుకున్నాను నెక్స్ట్ క్వశ్చన్. అది అయిపోయిన తర్వాత మీరు చాలా ఎమోషన్ అయ్యారు, మైక్ పట్టుకొని మీరు మాట్లాడలేకపోయారు, చాలా వరకు కంట్రోల్ చేసుకొని ఎండ్ ఆఫ్ ది డే లైక్ మాట్లాడారు స్టేజ్ మీద. సో అంత ఎమోషనల్ అవ్వడానికి రీజన్ ఏంది మీరు? అంటే నా జర్నీ అంత ఈజీ కాదు. ఉమ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఎమోషన్ అవ్వడానికి నేను ఏడవాలి అనుకోలేదు స్టేజ్ మీద. చాలా మంది ఏడ్చేస్తారు, ఏదో ఏంటి ఇంత చేస్తున్నారని నేను కూడా ఒక టైంలో అనుకున్నా, ఏడుపు వస్తుంది నిజంగానే అని. ఉమ్, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం స్ట్రగుల్ అయింది ఉంటుంది కదండి, అదంతా ఫ్లాష్ అవుతూ ఉంటుంది. నాకైతే స్టేజ్ ఎక్కి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అని అనేసరికి షూట్లో జరిగింది. అండ్ నేను షూట్ కోసం ఎంత అయితే ప్లానింగ్ అంత ఏదైతే ఉందో అదంతా నాకు అంత ఈజీగా ఏమీ రాలేదు. ఉమ్, సో ఆ టైంలో అంత ఫ్లాష్ అవుతుంటే షూట్లో కూడా నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. ఆ టైంలో నాకు హెల్త్ బాగాలేదు, మీ స్టేజ్ మీద కూడా వినే ఉంటారు. అవును. సో అదంతా నేను ఫేస్ చేసి ఇంతవరకు వచ్చేసానా, డెఫినెట్గా ఉంటుంది కదండి. అండ్ దట్టు నేను అమ్మాయిని, ఎంతో కొంత ఆ ఎమోషన్ ఇన్బిల్ట్ అయి ఉంటుంది నాలో. అంటే షూట్ టైంలో ఓన్లీ హెల్త్ పరంగానే స్ట్రగుల్ అయ్యారా, లేకపోతే టీం సహకరించక, లొకేషన్స్ దగ్గర లొకేషన్ పర్మిషన్స్ లేక, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా? టు బి హానెస్ట్ లొకేషన్స్కి అయితే మేము అస్సలు ఇంత కూడా ఎలాంటి ఇబ్బంది లేదండి. లొకేషన్స్ చాలా బాగా చేసుకొని వచ్చాము. ఎందుకంటే మీకు తెలిసింది ఏంటంటే కుమార్ గారు ఎవరైతే ఉన్నారో మా డీఓపి, ఆయన ఊరు అనమాట అది. సో ఆయన ప్లేస్ కాబట్టి లొకేషన్స్ ఏదైనా కూడా మాకు చాలా కంఫర్టబుల్గా వచ్చేసాయి. ఉమ్, అండ్ షూట్ సెట్స్లో అంటే హెల్త్ పరంగా అంటే ఆబ్వియస్లీ అండి, నేను షూట్ నెక్స్ట్ డే అనగానే నాకు హెల్త్ బాగాలేదు. అప్పుడు ఆపేద్దాము అనుకున్న టైంలో నేను ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ థింగ్ మా టీంకి చెప్పలేదు, డిసప్పాయింట్ అయిపోతారు. రెక్కికి 1 వీక్ ముందు వెళ్ళారు వీళ్ళంతా. రెక్కికి వెళ్ళిన తర్వాత నాకు హెల్త్ బాగాలేదు. నెక్స్ట్ డే షూట్ అనగా నేను ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళి ఒక్కదాన్నే ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళి నా ఫ్రెండ్కి కాల్ చేస్తే వచ్చారు. ఎమర్జెన్సీ వార్డ్కి వెళ్తే వెంటిలేటర్లో పెట్టారు నన్ను. నైట్ 2కి అలా వెళ్తే మార్నింగ్ 9:30 వరకు నాకు సెటరేట్ అవ్వలేదు. మార్నింగ్ 5కి ట్రైన్, ఎర్లీ మార్నింగ్ 5కి ట్రైన్ అయితే అది క్యాన్సిల్ చేసేసుకున్నాము. ఈవినింగ్ 3కి మళ్ళీ బుక్ చేసుకున్నాను అనమాట. బుక్ చేసుకొని వెళ్ళిపోయాను, లొకేషన్కి వెళ్ళిపోయాను. రాజమండ్రిలో దిగి మళ్ళీ అక్కడ కార్ పంపిస్తే నర్సీపట్నం వెళ్ళామన్నమాట. సో మీ సాంగ్ చూశాను, చూడడానికి చాలా గ్లామరస్గా, అంటే యూత్కి అయితే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే యూత్కి ఎలాంటి సీన్స్ కావాలో అలాంటి సీన్స్ ఉన్నాయి. అండ్ దాంట్లో మేల్ ఎంట్రీ అయితే చాలా తక్కువనే ఉంది, అందులో టచింగ్స్ కూడా ఏం లేవు, జస్ట్ అలా ఉన్నారు. మొత్తం ఫీమేల్ ఓరియంటెడ్ సాంగే ఉంది. అంటే దాంట్లో బోల్డ్గా చూపించిన, కొంచెం గ్లామర్గా చూపించిన. సో 18+ కంటెంట్ అనిపించింది నాకైతే. ఓకే, మీకు మీ ఒపీనియన్ ఏంటి? ఏ విధంగా 18+ కంటెంట్ అండి? అంటే దాంట్లో ఎక్స్పోజింగ్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్ సీన్స్ కావచ్చు, బీచ్లో కొంచెం మీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, అవతలి వాళ్ళకి రెచ్చగొట్టినట్టుగా ఒక ఫీలింగ్లోకి తీసుకెళ్ళినట్టు అనిపించింది నాకు ఆ సాంగ్. లైక్ విజువల్స్గా అంటున్నారా లేకపోతే? విజువల్స్కి కావచ్చు, మీరు వేసుకున్న కాస్ట్యూమ్ కావచ్చు. ఓకే, కొంచెం యూత్కి, అంటే కొంతమందికి బాగానే ఉంటుంది యూత్కి, ఇంకొంతమంది చిన్న ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. సో అలాంటి వాళ్ళకి ఈ సాంగ్ ఎలా రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? టు బి హానెస్ట్ నేను దాన్ని ఒక సాంగ్ లాగే చూసానండి. అంటే నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా నేను మైక్లో కూడా చెప్పాను మా ప్రసాద్ ల్యాబ్స్లో. నాకు ఫస్ట్ భయం వేసింది సాంగ్ నాకు దగ్గరకు వచ్చినప్పుడు. నేను చేయగలుగుతానా, మళ్ళీ అది చేస్తే ఎలా పోర్ట్రే అవుతుంది, ఎందుకంటే నా ఫస్ట్ స్టెప్ ఇది. ఎలా పోర్ట్రే అవుతుంది, ఆడియన్స్ ఎలా తీసుకుంటారు, అండ్ ఫ్యామిలీ ఎస్పెషల్లీ నా ఫ్యామిలీ ఎలా తీసుకుంటుంది, ఏదైనా నెగిటివిటీ వచ్చేస్తుందా, అది నా మీద ఇంపాక్ట్ అవుతుందా ఏమైనా అని చాలా ఆలోచించాను పిక్ చేసుకునేటప్పుడు. బట్ యాజ్ ఎ యాక్ట్రెస్, నేను యాక్ట్రెస్గా చూసుకున్నప్పుడు మాత్రం లేదు, చేయాలి నేను, ఐ కెన్ డూ ఎనీథింగ్ ఆన్ స్క్రీన్, ఏదైనా చేయగలగాలి. బికాస్ నేను ఒక బౌండరీస్ పెట్టుకొని ఇలాగే చేయాలి అని ఉన్న అమ్మాయిని నేను కూడా. స్టార్టింగ్లో బౌండరీస్ చాలా పెట్టుకున్నాను. బట్ యాజ్ ఎ హీరోయిన్ కొన్ని బౌండరీస్ పెట్టుకుంటే మనం ఏం చేయలేము. అండ్ ఆడియన్స్ ఎలా తీసుకుంటారనే పర్స్పెక్టివ్కి వస్తే ఇప్పటికీ చాలా సాంగ్స్ చూసేసాం మనం. ఇప్పుడే కాదు, మొబైల్స్ చేతిలో ఉండడం, చిన్నపిల్లల చేతిలో. బట్ ఆ సాంగ్ని ఎంతవరకు పిల్లలకి చూపించగలుగుతాము అని అంటే, ఎక్స్పోజింగ్ తప్పితే మనం ఎక్కడ వల్గారిటీ చూపించలేదు. ఎక్స్పోజింగ్ కూడా అది సాంగ్ డిమాండ్స్. మనం వాంటెడ్లీ ఇది చెయ్యాలి అని అయితే చేయలేదు.
సో చేయాలనుకుంటే మనం అక్కడ ఆ సాంగ్కి లిరిక్స్కి తగ్గట్టు హీరోకి టచ్ పెట్టచ్చు, హీరోయిన్కి కొన్ని సెన్సియస్ సీన్స్ క్రియేట్ చేయొచ్చు. సో మేము అదేం చేయలేదు అక్కడ. సో ఈ సాంగ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ వరకు మీరు ఎక్స్ప్లెనేషన్ చిరక్కువే. మిగతా 2 సాంగ్స్ ఉన్నాయి, మ్మ్. మనసంత అండ్ మాధవ సాంగ్. మ్మ్. ఇవి 2 కూడా టోటల్లీ క్వైట్ ఆపోజిట్ అండ్ డిఫరెంట్గా ఉన్నాయి. Yes. అంటే ఇందులో బోల్డ్నెస్ చూపించిన కాబట్టి మళ్ళీ ఈ వేరియేషన్స్ కూడా చూపిస్తే బాగుంటుంది, ఆల్ టైప్ ఆఫ్ ఆడియన్స్కి మనం గ్రాప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ షూట్స్ చేశారా, లేకపోతే చేయాలనే ఉద్దేశంతో చేశారా? నాట్ ఎట్ ఆల్. అదైతే అసలు కాదండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను నన్ను ప్రొజెక్ట్ చేసుకోవాలి అనుకున్నా. మ్మ్. యాజ్ ఎ హీరోయిన్, యాక్ట్రెస్, మెయిన్ లీడ్ అనుకోండి, ప్రొజెక్ట్ చేసుకోవాలనుకున్నా. అంటే నేను ఈ కాస్ట్యూమ్లో ఎలా ఉంటాను, లైక్ డెవోషనల్ రాధా సాంగ్ చూస్తుంటే ఆ కాస్ట్యూమ్లో ఎలా ఉంటాను నేను. మనసంతా ఏదో మాయ సాంగ్ చూస్తుంటే కంప్లీట్ విలేజ్ బ్యాక్డ్రాప్, అంటే లంగావనిలో ఒక పల్లెటూరు అమ్మాయి ఎలా ఉంటుందో అంత ఎలా బ్యూటిఫుల్గా చూపించారు అందులో కూడా. ఇది వచ్చేసి వెస్టర్న్ మోడ్రన్. సో ఇందులో కూడా నేను యాప్ట్ అవుతానా లేదా నన్ను నేను టెస్ట్ చేసుకోవడానికి అనుకోండి ఫస్ట్ థింగ్. ఇది నేను చేసినప్పుడు జనాలు నన్ను ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఈ 3 కూడా. అందుకే నేను ఇందాక మిమ్మల్ని ఒక మాట చెప్దాం అనుకున్నాను మీకు, మీరు అడిగినప్పుడు. మీరు ఈ సాంగ్ని ఎందుకు చూస్తున్నారు, ఇంకో 2 సాంగ్స్ కూడా ఉన్నాయి కదా, అది ఇంకా బాగున్నాయి అంటే మనం ఆలోచించే పర్స్పెక్టివ్ బట్టే మనకు అది కనిపిస్తుంది. కరెక్ట్నా? సో ఇది కూడా ఉంది కదా, ఇది కూడా చూడొచ్చు కదా. అంటే నేనైతే ఒకటే అండి, నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోవాలి అని అనుకున్నాను. 3 వేరియేషన్స్లో నన్ను నేను చూసుకోవాలని అనుకున్నాను, అలాగే చేశాను. ఏ వేరియేషన్ మంచి అనిపించింది 3 వేరియేషన్స్లో? అది నాకు 3 అంటే ఇష్టమే అండి, టు బి ఆనెస్ట్. కానీ నాకు కొంచెం ఎక్కువ ఇష్టం మనసంతా ఏదో మాయ సాంగ్ ఇష్టం, ఇంకొంచెం ఎక్కువ ఇష్టం రాధ. ఎందుకంటే నేను రాధ గెటప్లో నన్ను నేను చాలా బాగా చూపించుకోగలిగాను ఆ డెవోషనల్ సాంగ్లో. అవును. అలానే రాధకి ఏమంటే రాధని మనసంతా ఏదో మాయని తీసేటట్టుగా ఏం లేదు రాధ. ఈక్వల్ ఉన్నాయి అన్ని, చాలా డిఫరెంట్గా, దేన్ని జడ్జ్ చేయలేం మనం. కానీ నాకు ఎక్కువ ఇష్టం, కొంచెం ఎక్కువ ఇష్టం అని అడిగారు కాబట్టి కొంచెం పించ్ అంటారు కదా, ఆ పించ్లో ఎక్కువ ఇష్టం రాధ సాంగ్. తర్వాత మనసంతా ఏదో మాయ నాకు చాలా చాలా ఇష్టమైన సాంగ్, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా చూపించారు నన్ను. అండ్ ఆల్సో ఒక హీరోయిన్ ఎలా ఉంటుందో అందులో అలా ఉన్నాను నేను. మీ ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటి సాంగ్స్ అన్ని చూసాక? ఏది బాగుందని చెప్పారు, రివ్యూ ఏది ఇచ్చారు? మీరు స్టార్టింగ్లో భయపడ్డారు కదా ఫ్యామిలీ ఏమనుకుంటారు అని. సో ఎలా రెస్పాన్స్ వచ్చింది ఫ్యామిలీ? నా ఫ్యామిలీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూకి వెళ్ళక ముందు నా ఫ్యామిలీ సాంగ్స్ అస్సలు చూడలేదు. చూడక ముందు మా అన్నయ్య వాళ్ళు చూసారనమాట. ఏది మన పోస్టర్స్ చూసి, అన్ని పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి. మనసంతా ఏదో మాయ, బోల్డ్ అన్నారు మీరు బోల్డ్ అంటారు, నేను మోడర్న్ అంటాను దాన్ని. సో అది కూడా వెస్టర్న్ చూసారు అని ఎలా ఉన్నాయని నేను అడిగాను వాళ్ళని. బికాస్ ట్రెడిషనల్ వాటికి వాళ్ళు లైక్లు కామెంట్స్ వెంటనే వస్తున్నాయి. అడిగితే పర్లేదు బాగానే ఉన్నాయి, బట్ నువ్వు యాక్ట్రెస్గా చూడాలనుకున్నావు కాబట్టి వీఆర్ యాక్సెప్టెడ్, పర్లేదు బాగున్నాయి. కానీ మాకైతే ఎక్కువ రాధ సాంగ్, మనసంతా ఏదో మాయ సాంగ్ నచ్చిందని చెప్పారనమాట. ఆఫ్టర్ రివ్యూ చెప్పారు మళ్ళీ వాళ్ళు రివ్యూ తర్వాత. సో మనసంతా ఏదో మాయ సాంగ్ చాలా బాగుంది, అసలు చాలా బాగా చేశారు, చాలా న్యాచురల్గా ఉంది. తర్వాత రాధ సాంగ్ చాలా బాగుంది అని. కానీ అదే అన్నయ్య సాంగ్ చూసిన తర్వాత అసలు చాలా బాగుంది సాంగ్, మోడర్న్ నువ్వు చేసింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే. సో ఇప్పటి వరకు మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు, అంటే ఎస్ఎల్సి క్రియేషన్స్కి సంబంధించి మీరు చేసిన సాంగ్ షూట్స్కి మీ బ్యాక్ బోన్ ఎవరు, మీ సపోర్టర్ ఎవరు? టు బి ఆనెస్ట్ నాకు చాలా సపోర్టర్స్ ఉన్నారండి. నా జర్నీలో అంత ఈజీ కాదు అని చెప్పాను కదా, ఆ ఈజీ కాని జర్నీలో కొంత పీపుల్ ఉన్నారు నాకు, వాళ్ళ వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నానని చెప్తాను. ఫస్ట్ నేను చెప్పాలంటే నా ఫ్యామిలీ. చాలా మంది అంటూ ఉంటారు నా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఇక్కడికి వచ్చాము అని. టు బి ఆనెస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ చేయకపోతే ఎవరు ఇక్కడ ఉండరు. సో అందులో నాకు బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే మా అమ్మమ్మ, మా తాతయ్య. మీరు చూసుంటే సాంగ్ ముందు కూడా అమ్మమ్మ తాతయ్య ఆశీస్సులతో అని చెప్పి వస్తుంది. సో దే ఆర్ వెరీ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ మీ. సో తర్వాత అమ్మ ఆబ్వియస్లీ. టు బి ఆనెస్ట్ చెప్పాలంటే మా అమ్మగారి వల్లే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము. ఓకే. మా మదర్ చాలా స్ట్రాంగ్ అండి. ఎవరేమన్నా మా గురించి ఎవరేం చెప్పినా కూడా ఎందుకు ఇండస్ట్రీకి వెళ్ళారు ఇలా చెప్పినప్పుడు తను అసలు కేర్ చేసేవారు కాదు, లైట్ తీసుకొని. అంతెందుకు ఇంక్లూడింగ్ మా ఫ్యామిలీయే చెప్పినప్పుడు మా మదరు లేదు వాళ్ళకి ఏమనిపిస్తే అదే చేయనివ్వండి అని చెప్పి చాలా సపోర్ట్ చేశారు అనమాట.
తర్వాత నా ఫ్యామిలీ అయిపోయాక నా ఫ్రెండ్, చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ తేజ సార్ మీరు చూసుంటారు. సో, హీస్ మై బిగ్గెస్ట్ సపోర్టర్. లైక్ నేను ఈ సాంగ్స్ తీయగలిగానంటే ఆయన సపోర్ట్ లేకపోతే నేనేం చేసేదాన్ని కాదు. చేసేదాన్ని. ఇంకొంచెం టైం పట్టేది. బట్ తొందరగా చేయగలిగాను అంటే తన వల్లే. ఇంకా కొంతమందున్నారు. పేర్లు నేను ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేయలేను. తేజ సార్ చూడ్డానికి చాలా ఇన్నోసెంట్‌గా కనిపిస్తారు. మీకు తేజ సార్‌కి అసలు మ్యాచ్ అవుతదా? గొడవ పడుతుంటారా? అంటే క్వైట్ ఆపోజిట్ ఉంటారు. నేను చూసాను కాబట్టి అడుగుతున్నాను. అంటే మాది తక్కువ టైం జర్నీ కాదండి. మీకెలా చెప్పచ్చు, ఇంతుంటామేమో మేము. అంటే 3 ఇయర్స్ ఉంటాం మేము. సో, అందరూ ఒకటే చోట పెరిగాము. ఒకటే చోట ఉన్నాం చిన్నప్పటి నుంచి. స్కూల్‌కి వెళ్ళాము, కలిసి తిరిగాము. నన్ను చిన్నప్పటి నుంచి చూసేసారు. నా యాంగర్‌నెస్, నా ప్రేమని, నా కోపం, నా అన్నీ తెలుసు ఆయనకి. నా మూడ్ స్వింగ్స్ అన్నీ. సో, అది పక్కన పెడితే క్వైట్ ఆపోజిట్ అన్నారు కదా! ఆపోజిట్ ఉన్న వాళ్ళే ఎక్కువ జర్నీ చేయగలుగుతారండి. ఆహా! బట్ అబ్బాయికి కోపం ఉండి, అమ్మాయికి కామ్‌నెస్ ఉంటే అది కొంచెం ఎటో ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కి తీసుకెళ్తది గానీ, అబ్బాయి క్వైట్ ఉండి, అమ్మాయి కొంచెం అల్లరిగా బిహేవ్ చేసినప్పుడు ఆ మ్యాచ్ బావుంటుంది. ఎలా అంటే నేనేమన్నా కూడా హ్మ్. ఓకే. అలాగే చేద్దాం. బావుంటది. ఓకే. నా నా విజన్ ఎప్పుడు డామినేట్ చేయరు. బికాజ్ ఎందుకంటే నా విజన్ గన్ షాట్ లాగే ఉంటుంది ఎప్పుడు గూడా. ఒకవేళ ఏదన్నా అయినా కూడా చాలా కూల్ వేలో ఇలా కాకుండా ఇలా చేస్తే బావుంటుందేమో అంటూ. సో, ఎస్ఎల్‌సి క్రియేషన్స్ క్రియేట్ చేయకముందు, మీ సాంగ్‌కి మీరు ఇన్వెస్ట్ చేసుకొని సాంగ్ షూట్ చేయకముందు ఎప్పుడన్నా మీరు ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరిగారా? యాహ్! ఆడిషన్స్‌కి కావచ్చు, రికమెండేషన్ త్రూగా కావచ్చు. రికమెండేషన్ త్రూలో అయితే వెళ్ళలేదండి. ఆడిషన్‌కైతే వెళ్ళాను. నేను చాలా తక్కువ ఆడిషన్స్ ఇచ్చాను. హ్మ్. బికాజ్ నేను అప్పుడు రాజమండ్రి నుంచి హైదరాబాద్ జర్నీ ట్రావెల్ చేసేదాన్ని ఫ్రీక్వెంట్‌గా. ఇక్కడ లేకుండే నేనప్పుడు. ఆ టైంలో ఆడిషన్స్ ఇచ్చాను. ఓకే. ఏమైంది మరి ఆడిషన్స్‌కెళ్ళినప్పుడు సెలెక్ట్ చేసారా? ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసారా మీరు గూడా మిగతా లేడీస్‌లాగా? మిగతా లేడీస్‌లాగా అంటే అంటే చాలామంది అంటారనమాట ఇట్లా ఆడిషన్స్‌కి పిలిచినప్పుడు డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తారు. కొంచెం ఆక్వర్డ్‌గా. ఏ ఫీల్డ్‌లో లేదండి. అంటే ఆపోజిట్ ఫీమేల్, మేల్ అనేసరికి జెండర్ మారిపోతుంది కాబట్టి కొంచెం ఉంటది. హ్మ్. బట్ మనం కూడా వాళ్ళకెలా రెస్పాండ్ అవుతున్నాం అనేది ఇంపార్టెంటు. మన చేతిలోనే ఉంటది. ఎవరు కూడా ఇప్పుడు ఫోర్స్ చేసి నువ్వు నాతో మాట్లాడాలని ఎవరు అనరు. సో, ఆ ఛాన్స్ మనం ఇచ్చినప్పుడు దే విల్ టేక్ ఎ ఛాన్స్. సో, అంతే తప్పితే అలా ఏమి ఉండదు. కానీ నేను ఫేస్ చేశానా అంటే అంతవరకు వెళ్ళకముందే నేను డెసిషన్ తీసేసుకున్నాను. హ్మ్. టు బి హానెస్ట్. అంత వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే అప్పటికి, ఇప్పటికి చాలా ఆపర్చునిటీస్ పెరిగిపోయాయండి. కాంపిటీషన్ పెరిగిపోయింది. సారీ. ఆపర్చునిటీస్ తక్కువైపోయాయి. కాంపిటీషన్ పెరిగిపోయింది. సో, ఇప్పుడున్న కాంపిటీషన్ స్టేజ్‌లో మనము ఆపర్చునిటీ కావాలి అని వెతుక్కుంటూ వెళ్ళే కంటే, ఆపర్చునిటీ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. సో, అలాగే చేశాను. హ్మ్. ఇప్పుడు నెక్స్ట్ మీ ఎస్ఎల్‌సి క్రియేషన్స్‌లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయబోతున్నారు? హ్మ్. ఎలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వబోతున్నారు? మీ దాంట్లో జాయిన్ అవ్వాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి లేవు. యాక్టింగ్ వచ్చి, ప్యాషనేట్‌గా ఉండి, నేను రెడీగా ఉన్నాను, నేను చేయాలనుకుంటున్నాను అన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నా దగ్గర రావచ్చు. మెయిన్ స్కిల్స్ ఉండాలండి. స్కిల్స్ ఉంటే ఎవ్వరు ఆపలేరు. సో, మీ క్రియేషన్స్ తరపున ఓన్లీ సాంగ్సేనా? లేకపోతే వెబ్ సీరీస్‌లు, మూవీస్ ఇలాంటివి గూడా ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా? నేను చెప్పాను స్టేజ్ మీద కూడా మాది ఫస్ట్ ప్లానే మూవీ అండి. హ్మ్. మూవీ కాదు అని అనేసి ఆపి దాన్ని హోల్డ్‌లో పెట్టి సాంగ్స్ చేయడం జరిగింది. సాంగ్స్, వెబ్ సీరీస్. బయట వాళ్ళకి కూడా ఆపర్చునిటీస్ ఇస్తున్నాం మనం. ఆల్రెడీ చేసాం. ఛానెల్ మీరు గో త్రూ చేస్తే హ్మ్. వెబ్ సీరీస్ రిలీజ్ అవ్వలే. షార్ట్ సీరీస్ రిలీజ్ అయ్యాయి. కొత్త ఛానెల్ కదా మనది. ఇప్పుడిప్పుడే అన్నీ పోస్ట్ చేస్తున్నాం అనమాట. సో, తర్వాత వెబ్ సీరీస్ రిలీజ్ అవుతుంది. అవి కాకుండా ఓటీటీ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నాము. స్టోరీస్ వింటున్నాము. ఎవరన్నా వచ్చి చెప్పినా కూడా హ్మ్. హ్యాపీగా ఇన్వైట్ చేస్తాం. స్టోరీ బావుంటే డెఫినిట్‌గా మేము తీసుకుంటాం. యాహ్! ఓకే. సో, ఇండస్ట్రీ విషయం పక్కన పెడితే మేడం పర్సనల్ విషయానికొస్తే మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేనండి స్టిల్ ఐయామ్ స్టడీయింగ్ అండి. స్టిల్. ఆ! సో, ఇంత చిన్న ఏజ్‌లో మీరు బిజినెస్, జాబ్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఇక్కడి వరకొచ్చారు గదా! సో, మీరు బిజినెస్ ఫీల్డ్‌లో రాకముందు మీరు జాబ్ చేసేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ ఫేస్ చేసారా? ఎలాంటి ప్రాబ్లమ్స్ అని అంటే అంటే నార్మల్‌గా లేడీస్ ఫేస్ చేస్తారు కదా! అలాంటి ప్రాబ్లమ్సే. జాబ్‌లో ఏం లేదండి నాకైతే అసల. హ్మ్. నేను మల్టిపుల్ జాబ్స్ చేశాను. అంటే ఎక్కువ రోజులు నేను ఏ జాబ్‌లో లేను. హ్మ్. నాకు ఎక్స్‌ప్లోర్ చేయడం అంటే ఇష్టం. ఎక్కువ తెలుసుకోవడం ఇష్టం. పీపుల్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడం ఇష్టం నాకు. బికాజ్ ఎందుకంటే యాస్ ఎ గర్ల్‌గా ఒకరి మీద డిపెండెన్సీ అనేది ఉండకూడదనేది నా థాట్ అనమాట. సెల్ఫ్ మేడ్ పర్సన్ నేను ఫస్ట్ నుంచి కూడా. నా 10థ్‌లోనే నేను జర్నీ స్టార్ట్ చేసేసాను. అరౌండ్ నాకు ఒక 13 ఇయర్స్ ఉంటాయి 10థ్‌లో. నేను జిమ్ ట్రైనర్‌గా, కోచ్‌గా వెళ్ళాను. మార్నింగ్ స్కూల్‌కెళ్ళక ముందు ఆహ్,
వెయిట్ లాస్ జర్నీకి ట్రైన్ చేసేదాన్ని. ఈవినింగ్ జుంబా క్లాసెస్ చెప్పేదాన్ని. సో అప్పుడే నా జర్నీ స్టార్ట్ మల్టీ టాలెంటెడే మీరు. ఆ. సో ఇప్పటివరకు మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? నన్ను చూస్తే ఎవరైనా ప్రపోజ్ చేస్తారు అనిపిస్తుందా? 100% చేస్తారు మేడం. నో, నన్ను చూస్తే ఎవరైనా దగ్గరికి రారండి. కొంతమంది భయపడతారు కానీ కొంతమంది తెగించే వాళ్ళు కూడా ఉంటారు కదా మేడం, ఏదైతే అదైతే చూసుకుందాం అని. నాకైతే నా చైల్డ్హుడ్ డేస్లో వచ్చాయి, 10th లో వచ్చాయి ప్రపోజల్స్, ఇంటర్లో వచ్చాయి. హానెస్ట్గా చెప్తే ఇప్పుడు అసలు ప్రపోజల్స్ లేవండి నాకు. ఫస్ట్ నన్ను చూస్తే భయపడతారండి, నా దగ్గరికి ఎవరు రారు. జిమ్లో కూడా నాకు ఒక పర్సన్ చెప్పారు, నా జిమ్కి వెళ్తున్నప్పుడు ఒక అబ్బాయి నాతో మాట్లాడడానికి ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక 1.5 month ట్రై చేశారు. ఓ, నాకు తెలియదు అది. ఆహా. సో తర్వాత వాటర్ తాగుతూ వచ్చి ఆయన, మేడం మీ పేరు తెలుసుకోవచ్చా అంటే ఎందుకు అన్నా, అంతే. భయం ఆయనకి, ఇంకా భయపడి ఇంకా రాలేదు. ఎందుకు అని అడిగాను. అలా ఉంటుంది నాతో ఇంటరాక్షన్, ఇంకేం ఉండదు. ఇంకేం వస్తారండి నాతో మాట్లాడడానికి కానీ భయపడుతున్నప్పుడు ప్రపోజ్ చేస్తారు అనుకుంటున్నారా? మీ లైఫ్లో ఇప్పటివరకు జరిగిన క్రేజియస్ట్ థింగ్ ఏంటి? క్రేజీగా మీరు మర్చిపోంది ఇప్పటివరకు, ఏముంటాయండి? అంటే ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, వర్క్లో కావచ్చు, మీరు సింగిల్గా ఉన్నప్పుడు కానీ. క్రేజియస్ట్ అంటే నాకు ఏం గుర్తురావు, కానీ నా 10th క్లాస్లో ఉన్నప్పుడు హాలిడేస్కి నేను పల్లెటూరు ఎప్పుడు వెళ్ళలేదు. నాకు విలేజ్ అట్మాస్ఫియర్ చూడాలన్నా, అక్కడ తిరగాలన్నా చాలా ఇష్టం అనమాట. ఈ షూట్ కాకుండా నేను ఒక్కసారి వెళ్ళాను అనమాట విలేజ్కి. ఓకే. 1 day కూడా లేదు. ఎందుకంటే నాకు ఆ వెదర్కి అలవాటు అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా అనిపించింది, టైం పట్టేది అనుకుంటా. ఇంకొంచెం రోజులు ఉంటే అలవాటు అయిపోయేది. ఆ టైంలో ఏమైందంటే నా ఫ్రెండ్ శ్రీదేవి, మీకు కూడా నవ్వొస్తుంది. సో శ్రీదేవి అనమాట, తను వాళ్ళ అమ్మ వాళ్ళు పొలంలోంచి కొబ్బరికాయలు తీసుకొచ్చి, కోకోనట్స్ తీసుకొచ్చి అక్కడ దానికి గుచ్చి తీసి కొబ్బరికాయలు తీస్తున్నారు బయటికి. ఓకే. తీస్తుంటే అదేంటి కొబ్బరికాయలు మీరు చేతిలోంచి వస్తున్నాయి, మీకు దాంట్లోంచి వస్తున్నాయి అని అడిగాను. తను ఒకటే ఎంటీ ఎక్స్ప్రెషన్, ఏంటి ఏమైంది నీకు అని అడిగింది నన్ను. నేనన్నా అదేంటి మాకు షాప్లో అమ్ముతారు, ఇలా రావు మాకు కొబ్బరికాయలు అన్నాను. అది నేను అసలు లైఫ్లో మర్చిపోను. నాకు తనకు అనిపిస్తే ఏమంటది అంటే, అమ్మ కోకోనట్ ఇవ్వమ్మా కూడా. వాళ్ళకి ఊర్లో కొబ్బరికాయలు అమ్ముతారు, మనకి చెట్టు నుంచి వస్తాయి కదా, కొంచెం ఇంకో అలవాటు అవుతుంది అని అంటది అనమాట. తను నన్ను చూస్తే, ఇది కూడా చూస్తే నవ్వుతుంది. సో అది నేను మర్చిపోలేను. నా చైల్డ్హుడ్ అంటే తెలిసి తెలియని టైంలో చేసినవి తప్పితే ఇంకా క్రేజియస్ట్ అంటే ఇంకేం లేవన్నా. బాగా ఎమోషనల్గా ఫీల్ అయింది మీరు ఇప్పటివరకు, స్టిల్ రైట్ నౌ? ఎమోషనల్ అంటే నేను ఎవ్రీ టైం ఎమోషనల్గానే ఉంటానండి. ఇప్పుడే స్ట్రాంగ్ అయ్యాను. చాలా ఉన్నాయండి, 1-2 కాదు. కెరియర్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ విషయంలో నేను చాలా ఎమోషనల్. ఫ్రెండ్స్ విషయంలో నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ ఉంటారు. అంటే మీరు ఇందాక ఒక పొగరు అన్నారు కదా, పొగరు కంటే దీనికి ఒక ప్లేస్ యాడ్ చేయొచ్చు మీరు, పొజిటివ్నెస్ అని. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నా మమ్మీ ఉన్నారు, నన్ను కాకుండా మా అక్కని ఎక్కువ టేక్ కేర్ చేస్తే పొజిటివ్నెస్ వచ్చేస్తుంది నాకు. సో నా ఫ్రెండ్ నాతో మాట్లాడకుండా నన్ను పక్కన పెట్టుకుని ఎవరితో మాట్లాడినా కూడా పొజిటివ్నెస్ వస్తుంది. సో అలా నాకు వెరీ ఎమోషనల్ అనమాట. సో లవ్ మీద మీ ఒపీనియన్ మేడం? ఏముంటుందండి, ప్రెసెంట్ జనరేషన్లో జెన్యూన్ లవ్ ఉందంటారా? సిన్సియర్ లవ్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఉందా? ఉంది. మరి రీల్స్లో ఏంది నమ్మకూడదు, చేయకూడదు, అమ్మాయిలు అవసరానికి వాడుకుంటారు, వదిలేసి వెళ్ళిపోతారు, ఏ రీల్స్? డబ్బు ఉన్నోడు రాగానే వెళ్ళిపోతారు. ఏ రీల్స్ లో? మొత్తం అవే రీల్స్ వస్తాయి మేడం. ఇన్స్టాగ్రామ్ లోనా? మీరు చూసే స్క్రోల్ చేస్తుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు అంతే. అందరికీ అలా ఉండదు కదా. అంటే ఒకళ్ళు ఇద్దరు చెప్తే అనుకోవచ్చు కొంత వర్క్ ఫేక్ ఉందని, కానీ 99% బాయ్స్ అదే అంటున్నారు, అమ్మాయిలు జెన్యున్ గా ఉండరు, అమ్మాయిల్ని నమ్మకండి, అవసరానికి యూస్ చేసుకొని వెళ్ళిపోతారు. మీరు చూసే వీడియోస్ అన్ని అవే వస్తున్నాయి కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఆ పాజిటివ్ కూడా పెడితే మీకు మేబీ అలా 99% ఉన్నాయని మీకు పాజిటివ్ అనిపించదు. పెడితే మొత్తం దేవుళ్ళ వీడియోలు వస్తాయి. పెట్టట్లేదు అంటున్నా. అదే నెగిటివ్ ఎప్పుడైనా చూడండి, మీరు సోషల్ మీడియాలోకి వెళ్ళేసరికి మనకి నెగిటివిటీ ఫస్ట్ స్ప్రెడ్ అవుతుంది, పాజిటివిటీ అంత ఈజీగా స్ప్రెడ్ అవ్వదు. సో పెట్టే వాళ్ళందరూ కూడా నెగిటివిటీని పెట్టి స్ప్రెడ్ చేస్తున్నారు. అదే పాజిటివిటీని పెట్టి స్ప్రెడ్ చేయమనండి, వెళ్ళదు. ఓకే. నేను ట్రెడిషనల్గా ఒక కాస్ట్యూమ్ వేసుకొని పెడితే ఆ రీల్ కానీ ఆ పోస్ట్ కానీ ఎక్కువ రీచ్ వెళ్ళదు. అదే నేను ఒక వెస్ట్రన్ వేర్లో బోల్డ్గా పెడితే జనాలు చూస్తారు. ఇంకో విషయం మేడం, ఒక అమ్మాయి ఎదగాలంటే ఖచ్చితంగా ఒక అబ్బాయి సపోర్ట్ ఉండాలా ఏదో రకంగా? నో, ఐ కాంట్ బిలీవ్. నో. మరి ఎవరు సపోర్ట్ ఉంటే ఒక అమ్మాయి ఎదుగుతుంది? అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇందులో జెండర్ని నేను మెన్షన్ చేయను. అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ తను స్ట్రాంగ్గా నేను ఇది అవ్వాలి అని అనుకున్నప్పుడు ఎదుగుతారు. ఎవరు సపోర్ట్ అవసరం. ఫ్రెండ్షిప్ మీద మీ ఒపీనియన్? ఏం లేదండి. సో మీరు లైఫ్లో కొట్టాలనుకుంటే ఎవరిని కొడతారు ఫస్ట్? ఎందుకు కొట్టాలి అసలు? ఏదో ఒక విషయంలో ఎక్కడనో అక్కడ ఇరిటేట్ తెప్పించి ఉంటారు కదా, పవన్ లాంటి. ఏముందండి కొట్టడానికి అంత? సో ఇంటర్వ్యూ ద్వారా సారీ చెప్పాలనుకుంటే ఎవరికి చెప్తారు? ఫస్ట్ నా ఫ్యామిలీకి చెప్తాను.
బికాస్ నేను మాట వినను చిన్నప్పటి నుంచి అంతే. ఒక ఏజ్ వరకు చాలా క్వైట్ ఉండే నేను. ఎప్పుడైతే నాకు ఇండస్ట్రీకి రావాలి అని అనుకున్నానో అప్పుడు ఎవరి మాట వినలేదు నేను మా ఇంట్లో. సో అందరినీ ఒక టైంలో నేను ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ దూరం పెట్టేశాను. దూరం చేసేసారు. మాట్లాడలేదు. వాళ్ళకే సారీ చెప్తాను. వినుంటే బాగుండిందేమో అని. బట్ వినకపోవడం వల్ల ఈ స్టేజ్లో ఉన్నానని హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ వాళ్ళకే సారీ చెప్తాను. అండ్ 2 పర్సన్స్ ఉన్నారు ఇంకొకరికి సారీ చెప్పాలి అంటే. తేజ సార్కి చెప్తాను. సో తేజ సార్కి సారీ చెప్పాలి. అండ్ రవితేజ అని నా ఫ్రెండ్ ఉన్నారు, తనకి కూడా సారీ చెప్పాలి. అంతే. థ్యాంక్ యూ చెప్పాలంటే థ్యాంక్ యూ తేజ సార్కి చెప్తాను, రవితేజకి చెప్తాను, నా ఫ్యామిలీకి చెప్తా. బికాజ్ వాళ్ళు నన్ను ట్రస్ట్ చేశారు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నా. అంటే ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు కదా, మిమ్మల్ని చూసి ఫాలో అవుతారు, మీ స్టైల్ కావచ్చు, మీ కంటెంట్స్ కావచ్చు, వాళ్ళని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే చెప్తానండి, అంటే ఎప్పుడు ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. బట్ జెన్యూన్గా కష్టపడే వాళ్ళకి సపోర్ట్ చేయమని చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ ఫస్ట్ సాంగ్ అయితే చూసాము, చాలా బాగుంది. నెక్స్ట్ 2 సాంగ్స్ కోసం వెయిటింగ్. సో చాలా తొందరగా రిలీజ్ చేయాలి. కొత్త వాళ్ళకి, కొత్త టాలెంటెడ్స్కి ఇలాగే ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మీ ఎస్ఎల్సీ క్రియేషన్స్ తరపు నుంచి అండ్ మా ఛానల్ తరపున కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూడడానికి అయితే చాలా ర్యాష్గానే అనిపించారు మేడం. ఇంకొక మాట చెప్పాలి నేను, డోంట్ మైండ్. Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో సారీ మీడియాకి, నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, ప్రివ్యూకి ఎవరైతే వచ్చారో నా బిజినెస్లో ఉన్న నెట్వర్క్ పీపుల్కి, అలాగే ఎస్పెషల్లీ కుమరన్ గారికి ఐఎమ్ సో సారీ అండి. నాకు పొగరు లేదు. ఆ రోజు ఏమైంది అంటే ఐఎమ్ వెరీ నర్వస్ దట్ డే. ఎందుకంటే నా ఫస్ట్ డేస్ అది. ఇంకా నేను అలా మాట్లాడతానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎవరైనా నా వల్ల నేను మాట్లాడకపోవడం వల్ల హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. బట్ నా ఇంటెన్షన్ అయితే అది కాదు. థ్యాంక్ యూ. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఏ గెస్ట్కి ఇంటర్వ్యూ చేయాలో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ. థ్యాంక్ యూ.